అందరికీ నమస్తే. అజ్ఞానం అంతరించి మన యొక్క యథార్థ స్వరూపాన్ని స్వానుభవంలో గ్రహించే ఆత్మ జ్ఞానమే సర్వశ్రేష్టమైనది. ఇది వేరొకరు మనకి ఇచ్చేది కాదు, మన యొక్క ప్రయత్నం వల్ల ఇది సాధ్యమవుతుంది. మరి ఈ విషయంలో భగవానుడు ఏమని చెప్పాడో తెలుసుకుందాం. గీత నుండి 4వ అధ్యాయము 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఇది భగవద్గీత 4వ అధ్యాయము 38వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. ఇంకా దీని యొక్క సంపూర్ణ వివరణని గ్రహిద్దాం. అజ్ఞానం అంతరించి మన యొక్క యథార్థ స్వరూపాన్ని స్వానుభవంలో గ్రహించే ఆత్మజ్ఞానమే సర్వశ్రేష్టమైనది. ఇది వేరొకరు మనకి ఇచ్చేది కాదు, మన యొక్క స్వప్రయత్నం వల్ల, మన సాధన వల్ల మాత్రమే మనకు సిద్ధిస్తుంది. ఈ విషయంలో గురువులు సహాయకారులుగా మాత్రమే ఉపయోగపడతారు. ఈ ఆత్మజ్ఞానం అంతఃకరణ శుద్ధి కలిగి సాధన పరిపక్వమైన స్థితిలో మనలో మనకే కలుగుతుంది. ఇప్పటికిప్పుడు ఈరోజు మొదలు పెడితే ఈరోజే ప్రతిఫలం రాదు. ఈరోజు విత్తనం నాటితే ఈనాడే పండు మన చేతికి రాదు కదా. విత్తనం మొలకెత్తాలి, చెట్టుగా మారాలి, కాయ కాయాలి. పచ్చికాయ క్రమేపీ పండుగా పక్వం అవ్వాలి. దీనికంతటికీ సమయం పడుతుంది. అలాగే ధ్యాన యోగ సాధన కూడా ఎంత శ్రద్ధతో, ఎంత దీక్షతో, ఎంత సాధన చేసినా కొంత సమయం అన్నది తప్పక పడుతుంది. మరి అందుకే సమయమే సాధన అన్నాం. ఇక్కడ భగవానుడు చెప్పడం జరిగింది, ఈ ఆత్మజ్ఞానం వేరొకరు ఇచ్చేది కాదు. మన అంతఃకరణ శుద్ధి చేసుకొని సాధన పరిపక్వమైనప్పుడు మనలో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మరి నేను అంటే ఎవరు? నేను ఈ దేహాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ఈ మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తము కాదు, నేను అహంకారం కాదు. అసలైన నేను ఆత్మ పదార్థము. ఇన్ని రోజులు అజ్ఞానంలో ఈ దేహం నేను అని, మనసు నేనని, ఈ సంపదలు నేనని, ఈ బంధుత్వాలు నేనని, సమస్తము నేనని, నేను కాని వాటితో పెనవేసుకున్నటువంటి బంధాలన్నీ ధ్యాన యోగ సాధన ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి మన స్వస్వరూపాన్ని మనం పొందగలుగుతాము. మరి దీనికి తప్పనిసరిగా ధ్యాన యోగ సాధన చేసి తీరవలే. మన సమయాన్ని ఇక్కడ పెట్టుబడిగా పెట్టి రోజు కొంత సమయాన్ని ఉదయం సాయంత్రం 2 పూటల ధ్యాన యోగ సాధన చేస్తున్నప్పుడు క్రమక్రమంగా మన మనశ్శుద్ధి, అంతఃకరణ శుద్ధి కలిగి మన యొక్క స్వస్వరూపాన్ని మనము తెలుసుకోగలుగుతాము. తద్వారా కర్మలన్నీ దగ్ధమవుతాయి. అదే మోక్ష స్థితి. గురు చూపిన మార్గంలో నడిచి ఆ గురువులాగా మనము, ఆ సద్గురువులాగా మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. మరి దీనికి మనం పెట్టే పెట్టుబడి సమయం. ఎంత సమయం పెడితే అంత ఫలితం వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. ఎంత సమయం సాధన మనం కేటాయిస్తామో ఎంత ప్రాణమయ శక్తిని పొంది నాడీ మండల శుద్ధి జరిగి, మనశ్శుద్ధి జరిగి, అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడని చెప్తున్నాడు భగవానుడు. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.